ఎన్ఎఫ్ఎస్యు రిక్రూట్మెంట్ 2026 గురించి తాజా సమాచారం ఇది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2026లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా 82 పోస్టులను విడుదల చేసింది. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ రిక్రూట్మెంట్ ను గాంధీనగర్లో ఉన్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ విడుదల చేసింది. టెక్నికల్ మరియు నాన్ అకాడమిక్ పోస్టుల కోసం 2 వేర్వేరు అడ్వర్టైజ్మెంట్స్ విడుదలయ్యాయి. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ పోస్ట్స్. మొత్తం ఖాళీలు 82 ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్, సైంటిఫిక్ ఆఫీసర్, లాబొరేటరీ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులు ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, బాలిస్టిక్స్, ఎన్డిపిఎస్, ఫోరెన్సిక్ సైకాలజీ మరియు అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్స్ వంటి విభాగాల్లో ఉన్నాయి. మొత్తం పోస్టులు 82. వాటిలో సుమారు 31 సైంటిఫిక్ మరియు టెక్నికల్ పోస్టులు, సుమారు 51 నాన్ అకాడమిక్ పోస్టులు. రిజర్వేషన్లు యూఆర్, ఎస్సీ, సెయింట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి కేటగిరీల ప్రకారం అమలవుతాయి. ఖాళీలు మారే అవకాశం ఉండటంతో పూర్తి వివరాలు ఆఫీషియల్ నోటిఫికేషన్లో చెక్ చేయాలి. నోటిఫికేషన్ 23 ఫిబ్రవరి 2026న విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్స్ 23 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 23 మార్చి 2026 రాత్రి ఉదయం 12:01 వరకు. అప్లికేషన్ ఫీ కేటగిరీ ఆధారంగా ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹1000 నుండి ₹1500 వరకు చెల్లించాలి. పోస్టును బట్టి ఫీ మారవచ్చు. ఎస్సీ, సెయింట్, పీడబ్ల్యూడి మరియు విమెన్ అభ్యర్థులకు ఫీ మినహాయింపు లేదా తగ్గింపు ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఫీని ఆన్లైన్లో చెల్లించాలి. జూనియర్ పోస్టులకు సాధారణంగా 18 నుండి 35 లేదా 40 సంవత్సరాల వరకు వయస్సు పరిమితి ఉంటుంది. సీనియర్ పోస్టులకు గరిష్ట వయస్సు 50 నుండి 56 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీ మరియు సెయింట్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు అదనపు వయస్సు సడలింపు ఉంటుంది. సైంటిఫిక్ పోస్టులకు ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఏఐ లేదా డేటా సైన్స్లో మాస్టర్స్ లేదా పిహెచ్డి అవసరం. సీనియర్ పోస్టులకు అనుభవం అవసరం కావచ్చు. నాన్ అకాడమిక్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ అవసరం. కొన్ని పోస్టులకు నెట్ లేదా పిహెచ్డి ఉండటం అదనపు ప్రయోజనం. ఈ పోస్టులు 7 టీహెచ్సిపిసి ప్రకారం లెవెల్ 5 నుండి లెవెల్ 12 వరకు ఉంటాయి. జీతం ₹29,200 నుండి ₹1,42,400 వరకు ఉంటుంది. ఇతర ప్రయోజనాలు డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ, మెడికల్ ఫెసిలిటీస్, ఎన్పిఎస్ పెన్షన్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు. టెక్నికల్ పోస్టులకు ప్రాక్టికల్ లేదా ల్యాబ్ టెస్ట్ కూడా ఉండవచ్చు. ఫైనల్ సెలెక్షన్ అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ nfsu.ac.in యొక్క లింకో కెరియర్ సెక్షన్కి వెళ్ళాలి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి స్మార్ట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అప్లై చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ చెల్లించి 23 మార్చ్ 2026కు ముందు సబ్మిట్ చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్. ఫోరెన్సిక్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భవిష్యత్తులో భారీ అవకాశాలు ఉన్నాయి. అత్యుత్తమ జీతం, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు కెరియర్ గ్రోత్ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఈ రంగంలో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను. కావాలంటే అప్లై చేసుకోండి.